నేను ఎప్పటికీ మర్చిపోలేను. రెండో వ్యక్తి ఆయన నా జీవితంలో. మూడో మలుపు తిరుపతి సినిమా చేసేటప్పుడు దాసరి నారాయణరావు గారు దానికి డైరెక్టర్. నా ఫ్రెండే అతను ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రసాద్ గారు. అందుకని నేను అందులో సినిమాలో యాక్ట్ చేయటమే కాకుండా ఆ సినిమా ప్రొడక్షన్ అంతా కూడా నేనే దగ్గరుండి చూసేవాడిని. షూటింగ్ అంతా కూడా బెంగళూరు, మైసూరు అక్కడ జరిగింది. ఆ టైంలో నన్ను బాగా పరిశీలించారు దాసరి నారాయణరావు గారు. నా సిన్సియారిటీని కానీ, లేకపోతే క్రమశిక్షణ కానీ, లేకపోతే టైం మెయింటైన్ చేయటంలో కానీ, ఇవన్నీ కూడా చూసి, మురళి నిన్ను పెద్ద హీరోయిన్ చేసే బాధ్యత నాదయ్యా, నా సినిమాలన్నింటిలో నువ్వు ఉంటావు అని చెప్పి దాదాపుగా 25-30 సినిమాల దాకా ఆయన సినిమాల్లో నటించే అవకాశాన్ని నాకు కలగజేసినటువంటి దాసరి నారాయణరావు గారిని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన నా జీవితానికి మూడో మలుపు తిప్పిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆ తర్వాత హీరోగా చాలా సినిమాలు చేసాం, సక్సెస్ఫుల్గా జరిగింది. సినిమా ఇండస్ట్రీ అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చినాయి. ఆ టైంలో ముగ్గురు మిత్రులైన ఒక సినిమా తీస్తూ, ఆ సినిమాలో హీరో సోహన్ బాబు గారు, నేను ఒక హీరో, చంద్రమోహన్ గారు ఒక హీరో. ఆ సినిమా చేసేటప్పుడు షూటింగ్లో ఒక రోజు సోహన్ బాబు గారు అడిగారు, మురళీమోహన్ గారు మీ ఇన్కమ్ అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు. అడిగితే సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, అందుకని బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీస్తున్నానండి అన్న. వెరీ గుడ్, అది బాగుంది, చాలా బాగా చేసుకుంటున్నారు, వెరీ గుడ్ అన్నాడు. నాకు నచ్చిన సినిమాలు రైట్స్ కొనుక్కుంటున్నానండి అన్న. అది బాగానే చేసుకుంటున్నారు, వెరీ గుడ్ అన్నాడు. ఇంకా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి. హైదరాబాద్లో ఉన్న డిస్ట్రిబ్యూటింగ్, తెలంగాణలో ఉన్న డిస్ట్రిబ్యూటింగ్ ఒకటి, విజయవాడలో ఉన్న డిస్ట్రిబ్యూటర్, రెండిట్లోనూ పార్ట్నర్గా చేరానండి అన్న. మీరు ఎప్పుడన్నా వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటారా అని అడిగారు ఆయన. లేదండి నాకు కుదరదు కదా. అంటే వాళ్ళు కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారంటే మీరు నమ్ముతున్నారా అన్నాడు. అని ఎవరో కూడా మీకు అట్లాంటివి చేయరు, అది మాత్రం మీరు చేసే తప్పు అండి అని సోహన్ బాబు గారు అన్నారు. సార్ అలాంటి వాళ్ళు కాదండి, వాళ్ళు చాలా నీతివంతులు, నిజాయితీ పరులు, ఏమీ ప్రాబ్లం లేదండి అన్న. సరే నాకు తెలిసింది చెప్పారు, మీ ఇష్టం అన్నారు ఆయన. ఆయన ఆ నోటి మాట ఏమన్నారో జరిగిందో కానీ, సంవత్సరం తిరగకుండా 2 కంపెనీలు కూడా మూతపడిపోవడమే కాకుండా ఆ కంపెనీ వాళ్ళు చేసిన అప్పులు కూడా నా మీద పడి నేనే తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. బికాజ్ అందులో నేను ఒక పార్ట్నర్గా ఉండటం మూలంగా. అప్పుడు మళ్ళీ సోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు చెప్పిందే కరెక్ట్ అయిందండి, 2 కంపెనీలు కూడా మూతపడిపోయినాయి, కానీ నాదొక అనుమానం అండి, నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే సీనియర్ హీరో, నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మరి మీ డబ్బంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగాను ఆయన. ఆయన చెప్పాడు అప్పుడు, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే భూమి ఉంది. ఈ 1 వంతు భూమిలో మంచు పర్వతాల్లో వెళ్ళి నివసించలేము, ఎడారుల్లో వెళ్ళి నివసించలేము. కాబట్టి అన్నిటికీ సమకూలంగా ఉన్నటువంటి ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇవాళ ప్రపంచం యావత్తు చూసుకుంటే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి మంచి డిమాండ్ ఉంటుంది అని నేను నమ్మి, నా ప్రతి రూపాయిని కూడా నేను దాని మీద అవసరమైతే అప్పు చేసి కూడా ల్యాండే కొంటున్నానని చెప్పాడు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే మెడ్రాసు చుట్టుపక్కల ఎన్ని ల్యాండ్స్, అసలు ఎన్ని బిల్డింగ్స్ కట్టారో చెప్పడానికి లేదు. నిజంగా నాకు మాత్రం అది కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు అస్త్రం నాకు నేను గీత అదే అప్పుడు గీతాపదేశం కృష్ణుడు చెప్తారు, నేను అందరూ కూడా నా బంధువులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను చంపుతున్నాను, నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన అస్త్ర సన్యాసం చేస్తే వెంటనే కృష్ణ భగవానుడు, రథసారథిగా ఉన్న కృష్ణ భగవానుడు గీతోపదేశం చేశారు. ఆయన ఆ గీతోపదేశం తర్వాత ఆయన అన్ని తెలుసుకొని అక్కడి నుంచి చేశారు. ఆయనకి ఎలా అయితే కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడో, నా జీవితంలో నాకు శోభన్ బాబు గారు గీతోపదేశం చేశారు. అక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ వీలైతే అక్కడ నాకు వచ్చిన సంపాదన బట్టి మెడ్రాస్లో చిన్న చిన్న సైట్లు కొనుక్కోవటం, లేకపోతే ఇళ్ళు కొనుక్కోవటం, ఇట్లా చేసుకుంటూ వచ్చాను. ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా నేను హీరోగా నటించిన నేను ఇక్కడి నుంచి నేను హీరోగా బ్యాక్ చేయను, నా ఏజ్ 60 ఏళ్ళు వచ్చేసి అని చెప్పి అనౌన్స్ చేసి, ఆ రోజు నుంచి క్యారెక్టర్ యాక్టర్లు వస్తే చేస్తాను కానీ లేకపోతే చేయను అని చెప్పి అంటం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా కూడా నాకు పెద్దగా సక్సెస్ఫుల్గా ఎందుకు రాలేదు అంటే, 4-5 సినిమాలు వచ్చి చేస్తాంటే అందరూ హీరో ఫాదర్ లాగా లేడండి, హీరో అన్నయ్యలాగా ఉన్నాడు, లేకపోతే హీరోయిన్ అన్నయ్యలాగా ఉన్నాడని ఇట్లా అన్నారు. అది నా పర్సనాలిటీ నాకే డిజర్వ్డ్ అయింది ఆ క్యారెక్టర్ యాక్టర్ చేయడానికి.
తర్వాత కొన్ని సినిమాల్లో వచ్చినాయి. అప్పుడు ఆలోచించాను, సినిమానే నమ్ముకొని మనం ఉంటే ఇంకా బయటికి పైకి రాలేము. సంపాదించిన 4 డబ్బులు ఇవాళ కాకపోతే ఇంకో 10 ఏళ్ల కన్నా అయిపోతాయి. ఏం చేయాలి అని ఆలోచించి మళ్ళీ నాలో ఉన్న బిజినెస్ మ్యాన్ బయటకు వచ్చి శోభన్ బాబు గారు చెప్పిన మాట నాకు గురుతుల్యంగా అనిపించి ఆయన చెప్పినట్టుగా ల్యాండ్ మీదకి సంబంధించిన బిజినెస్ చేద్దాం అనే ఆలోచన వచ్చింది. వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ కూడా అడిగి ఇట్లా రియల్ ఎస్టేట్లోకి వద్దాం అనుకున్నానంటే, హైదరాబాద్లో నీలాంటి వాళ్ళు పనికిరారు, ఇక్కడంతా రౌడీయిజం, గూండాయిజం, మోసాలు, దగాలు ఎన్నో ఉంటాయి రియల్ ఎస్టేట్లో, నీ మెంటాలిటీకి అది సరిపోదు, వద్దు అన్నారు. సార్ మీరందరూ కాయిన్కి 1 సైడ్ చూస్తాను, నేను కాయిన్కి 2nd సైడ్ చూస్తున్నానండి అన్న. అదేమిటి అన్నారు. బొమ్మ బొరుసు 2 ఉంటాయి, మీరు బొరుసు చూస్తున్నారని నేను బొమ్మను చూస్తున్నానండి అన్న. అదేమిటి అన్నారు ఆయన. ఇదేమిటి అనగా ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే పెళ్లి చేసుకున్న తర్వాత తనకంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కడికి ఆశ ఉంటుంది. అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లు అనేది వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది. ముందే ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోయినా ఒక స్థలం అన్నా కొనుక్కుందాం, 200 గజాల స్థలం అన్నా కొనుక్కొని డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాంలే, లేకపోతే అంతగా మనం కట్టుకోలేకపోయినా మళ్ళీ అమ్మేస్తే మన పిల్లల చదువులకి వాటికి పనికి వస్తుంది, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు పనికి వస్తుంది అని చెప్పి ఇలా అనుకుంటారు. ఇది ఒక అద్భుతమైన కళ. ఈ కళని నిజం చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని నేను నమ్మాను. నేను అదే చేస్తాను. ఎక్కడ 1% కూడా దగా చేయటం కానీ, మోసం చేయటం కానీ, లేకపోతే ల్యాండులు ఇది మన డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్స్ కొని అమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి కానీ నేను చెయ్యను, నీతిగానే చేస్తాను, నిజాయితీగానే చేస్తానని చెప్పి ఆ రోజున ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు వరకు కూడా ఎక్కడ రియల్ ఎస్టేట్లో చిన్న తప్పు కూడా చేయకుండా, ఈ రోజుకి కూడా ఇన్నాళ్లలో చూస్తే చాలా బిజినెస్లు చేస్తాను. ఏ రోజున నా బిజినెస్ మీద ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరగల. ఏ రోజున కూడా నా చరిత్ర మీద ఇదిగోదిగానే ఒక బ్లాక్ మార్క్ అనేది రాల. అందుకని అంత మంచి పేరు నిలబెట్టుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నాకు మంచి ఆలోచన ఇచ్చినటువంటి శోభన్ బాబు గారు కూడా మనస్ఫూర్తిగా నా జీవితంలో నేను మర్చిపోలేను. వాళ్ళందరూ ఇచ్చిన సహాయంతో కానీ, వాళ్ళందరూ ఇచ్చిన సలహాలతో కానీ ఈ రోజున ఇక్కడ నిలబడగలిగానంటే వాళ్ళిద్దరూ ఆ నలుగురు నాకు చేసిన సహాయాన్ని మాత్రం నేను జన్మలో మర్చిపోలేను. జీవితం ఉన్నంత వరకు వాళ్ళందరినీ గౌరవిస్తాను. అయితే దురదృష్టవశాత్తు 3 వెళ్ళిపోయారు. ఉన్నది పూర్ణచంద్రరావు గారు ఒక్కరే ఉన్నారు. నన్ను మొట్టమొదటి హీరో చేసిన పూర్ణచంద్రరావు గారు. ఆ పూర్ణచంద్రరావు గారికి కూడా ఏది వచ్చినా సార్ నేను ఉన్నాను అని చెప్తాను. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసరు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అన్నీ కూడా అయినప్పటికీ కూడా మీకు ఏ విధంగా మీకు ఏ